నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను అనంతపురంలో ఇంటర్ కాలేజీ విద్యార్థి అయినటువంటి ఇంటర్ విద్యార్థి మరణానికి ఖచ్చితంగా నారాయణ కాలేజీ యాజమాన్యమే కారణమని మేము చెప్తాను. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ మంత్రిగా కొనసాగుతూ అధికార దుర్వినియోగంతో విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకోకుండా ఫీజుల కోసం వేధిస్తూ ఉన్నారు. కాబట్టి నారాయణని ఫస్ట్ బర్తరఫ్ చేసేసి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు పాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో విద్యార్థులకు ఎన్నో వెసులుబాటు ఉండేది. దాంతోపాటు 25% మందికి ఉచిత విద్యను కూడా కార్పొరేట్ కాలేజీలు అందించేవి. కానీ అవన్నిటికీ పక్కకి తిలోదకాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ ఇష్టరీతిగా నారాయణ చైతన్య పెట్టలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని విద్యార్థులని యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫీజులు తగ్గించాలని చెప్పి వారికి పూర్తి స్థాయిలో అందుబాటు ధరలో, ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు జిల్లాలో ఉంటుంది. ఇప్పటికే పంటలు పండక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పరిస్థితుల్లో విద్యార్థులందరికీ ఫీజుల కోసం వేధించడము చాలా బాధాకరమైన విషయము. దాంతోపాటు ఆయనకి ఎంతసార్లు చెప్పినా ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆలోచనలో మాత్రం మార్పు రావట్లేదు. ఇప్పటికైనా ఆయన మేల్కొని పూర్తి స్థాయిలో ఫీజుల యొక్క నియంత్రణ తీసుకొని రావాలని, దానికి ప్రభుత్వము ముందుండి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.